నమస్తే సార్. నమస్తే అండి. తెలంగాణలో ఎట్టకేలకి తెలంగాణ జయంతి రోజు వర్ధంతి రోజు ఏదైతే అదేమైంది, ఈ రోజే ఒక సభ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు అన్న మాటలకు మీరేమంటారు? అది యాక్చువల్గా ఆయన సభ పెట్టే అవసరం అయితే లేదండి. ఇది ఎలా ఉందంటే తెలంగాణ రాజకీయ పరిస్థితులు కొంతమంది, అందరూ అని కాదు, పదే పదే రెచ్చగొట్టడం. ఒక పక్క రాష్ట్రం వాడు అక్కడ ఎక్కడ పని, అతనికి ఎక్కడ పని ఏంటి, లేకపోతే అక్కడ ఇల్లు లేవా, లేకపోతే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఆడికి మరి తెలుసో తెలీదో ఆడు పుట్టకముందే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడే పెరిగారు, ఎక్కడే తిరిగారు. ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అసలు మనకు పక్క ఊరే తెలీదు, పక్క రాష్ట్రమే తెలియదు అన్నట్టు వీళ్ళు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారంటే వీడు ఎక్కడికి వెళ్ళలేదా, అలా మాట్లాడేవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదా, ఎక్కడికి వెళ్ళకుండా నాడు చదువు అయిపోయిందా, ఎక్కడికి వెళ్ళకుండా నాడు పెళ్లి చేసుకున్నాడా. ఇప్పుడు వీళ్ళు ఎంతో, ఇప్పుడు సపోజ్ కేటీఆర్ ఇది ఎక్కువగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళలోనండి ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందు టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు 1983లోనే కేసీఆర్ గారు మన ఎన్టీ రామారావు గారి పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు మరి ఆంధ్ర అవ్వడం తెలీదా. 2001 వరకు ఉన్నాడు ఆయన. అంటే దరిదాపుకి 20 సంవత్సరాలు ఉన్నాడు. అంటే పోనీ 18 సంవత్సరాలు అనుకోండి. 18 సంవత్సరాల పాటు ఆయన తెలుగుదేశం వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర ఆయన ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పార్టీలో 20 సంవత్సరాలు ఉండి అప్పుడు ఆంధ్ర ప్రాంతం గుర్తుకు రాలేదు వీళ్ళకి. అప్పుడు మాత్రం గుర్తుకు రాలే, అప్పుడు మాత్రం వాళ్ళ సంకలు నాకారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వీడి పదవి కావాలి, విద్వేషాలు రెచ్చగొడితేనే మనం మన పబ్బం గడుపుకోవచ్చు, మన వ్యాపారాలు చేసుకోవచ్చు, మన డబ్బులు సంపాదించుకోవచ్చు, మన సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా మాట్లాడి ప్రాంతీయ విద్వేషాలండి మరీ దారుణం. పోనీ ఓకేనండి, పోనీ అలా కాదు ఇలా కాదంటే కాదు, ఆడికి ఇక్కడ పని ఏంటి, వాళ్ళ అంజోళ్ళు పని ఏంటి, వాళ్ళ విగ్రహాలతో పని ఏంటి, వాళ్ళ విగ్రహాలతో పని ఏంటంటే వీడిని అసలు బతకనిస్తారు, అసలు వీడు మనిషి అయి ఉండి అలా మాట్లాడొచ్చా అనేది ఎంత దారుణం. అంటే ఇప్పుడు వాళ్ళ విగ్రహాలతో పని ఏంటంటే ఆయన గురించి తెలిస్తే వాళ్ళ కుటుంబం మొత్తం వీడు పాలేరుతనం చేసినా సరిపోదు. అటువంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు అక్కడ ఉంటే ఆ విగ్రహాలను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం అంటే ఎంత బరితెగించేసి వాళ్ళ విద్వేషాలను చూపిస్తున్నారో జనాలకి, ప్రజలకి అని మనం ప్రత్యేకంగా గమనించాలండి. అటువంటి ఎదవల్ని ఎప్పుడు అవసరం అంటే ఎప్పుడు అవకాశం ఉంటే మనకి అప్పుడు తరిమి కొట్టేలాగుంటే మొన్న ఎలా పక్కన కూర్చున్నారో అలాగే పక్కన కూర్చోబెడితే మళ్ళీ ఇటువంటి ఎదవ్వాగుడు వాగరనేది నా ఉద్దేశం. ఇప్పుడు దానికి సంబంధించి పదే అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో అన్నారు, దానికి సంబంధించి ఆయన ఏదో వివరణ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే మళ్ళీ నా మాటలు నేను వెనక్కి తీసుకున్నానని స్వయంగా ఆయనే చెప్పాడు. అయితే ఆయన మళ్ళీ రెచ్చగొట్టే విధంగా కొంతమంది పేటీఎం గాళ్ళు కూడా తయారైపోయి ఆయన ఎలాగ ఎందుకు క్షమాపణ చెప్తాడు, ఆడెవడికో క్షమాపణ చెప్పాలని పనేటి, మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం ఈ టైప్లో ఏదో మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ క్లబ్లోనూ లేకపోతే ప్రెస్ మీట్లోనూ మాట్లాడడం అనేది మరి వాళ్ళు ఏ సమాజంలో ఉన్నారో నాకైతే అర్థం అవట్లే. అంటే నలుగురు తిరిగే అటువంటి వాళ్ళు అయితేనండి యాక్చువల్గా అడవిలో ఉండాలి. అడవిలో ఉంటే ఏంటంటే వేరే వాళ్ళతో పని ఉండదు, వేరే వాళ్ళతో అవసరం ఉండదు. ఇప్పుడు సపోజ్ ఆడు వాడే ఫోన్ ఎక్కడి నుంచో కొంటాడు, ఆడు బాబు తయారు చేసింది కాదు, వాడి ఊళ్ళో తయారు చేసింది కాదు. మరి అటువంటి అప్పుడు పక్క రాష్ట్రం ఫోను లేకపోతే పక్క దేశం ఫోను మనకు అవసరం లేదు కదా. తినే తిండి ఆడి బియ్యం ఆడి ఇంట్లోనే పండించుకుంటున్నాడా కాదు, పక్క ఊళ్ళో ఎక్కడో పండించుకుంటే తెచ్చిన బియ్యం లేదా పక్క రాష్ట్రంలో తెచ్చిన బియ్యం. అటువంటి ఎదవలో మరి తినే తిండి చేసే పని అవసరం అంతా కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడి మాకు ఆడితో పనేంటి, వాళ్ళ విగ్రహాలతో పనేంటి అనే వాగే ఎదవల్ని చెప్పు తీసుకు కొడితే బుద్ధి వస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆడికి ఆ మాత్రం కామన్ సెన్స్ తెలుసు. చదువుకున్న ఎదవే, పోనీ చదువుకోలేదు, ఆడు గేదెలు కాసే ఎదవా ఏలుముద్రగాడు అంటే అనుకోవచ్చు మనం. ఆడు ఏలుముద్రగాడు కాదు, కానీ ఏంటంటే వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ కూడా గేదెలు కాసేవాడి వ్యవహారంలాగానే ఉంటుంది. అంటే కనీసం వాడికి కామన్ సెన్స్ అంటే లోక జ్ఞానం అనే తెలియని ఎదవ ఎవడరా అంటే ఇలా మాట్లాడే ఎదవలని ప్రత్యేకంగా చెప్పనవసరంలే. అటువంటి వాడిని ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న గద్దర్ గారి విగ్రహాలు పెడతాం, లేకపోతే ట్యాంక్ బండి మీద ఆ విగ్రహాలతో పనేంటి, ఇలా రకరకాలుగా వాగారు. రకరకాలుగా వాగినప్పుడు గద్దర్ గారు ఏం చేస్తారండి? గద్దర్ గారిని మనం ఇక్కడ అవమానించడం అని కాదు, ఆయన ఏం చేస్తాడు మరి, ఆయన నీకు దగ్గర కూడా వెళ్ళి సచ్చేవాళ్ళు ఏదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఎంత పరిచయం ఉందో పాత వీడియోలు ఏమైనా ఉంటే చూడు. పాత వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని గద్దర్ గారు ఏ విధంగా సంబోధించేవారు, తమ్ముడు అని సంబోధించేవాడు. ఎంతో ఆప్యాయంగా, అంటే ఒక తండ్రి కొడుకులాగా గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు.
అది ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు గద్దర్ విషయంలో ఏ విధంగా ఉండేవాడు, ఆ వీడియోలన్నీ చూస్తే అటువంటి ఎదవలకి బుద్ధి వస్తుంది. ఒరే బంధుత్వాలంటే లేదా బంధాలంటే అభిప్రాయాలంటే లేదా అన్నదమ్ముల బంధం అంటే అది ఒక తల్లికి పుట్టిన వాళ్ళు అవనవసరంలా, పక్క రాష్ట్రం వాళ్ళు అవ్వచ్చు, పక్క దేశం వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు అతన్ని తీసుకునే విధంగా ఉండాలి. నువ్వు పక్క వాళ్ళు వచ్చారు, ఆ నా కొడుకులు, ఈ నా కొడుకు, రకరకాల మాటలు. మరి ఏదో ఏ నా కొడుకో మనం ప్రత్యేకంగా చెప్పనప్పలేదు. మనం కూడా ఆడికి సంబంధం లేని నా కొడుకే, కానీ ఆడిని మనం అనొచ్చు, కానీ అనలేం. ఎందుకంటే ఎక్కడెక్కడో పోగొట్టుకుని ఇక్కడ సెంటర్ చేసి ఎదవల్ని పెంచి పోషించేది మనం. అంటే కనీసం ఇంకో విధంగా చెప్పాలంటే అండి, మాట్లాడడం రాదు, నాగరికత లేదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా గౌరవించాలో తెలియదు. అటువంటి ఎదవలకి నాగరికత నేర్పి ఈరోజు ఇలా చేస్తే మళ్ళీ ఈ విధంగా మనకి పంగనామాలు పెట్టి రకరకాలన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకసారి అటువంటి ఎదవ ఎవడన్నా మాట్లాడేవాడు ఉంటే ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఉంటే కానీ స్పీచ్ వింటూ ఉంటే తెలుస్తుంది అసలు ఏంటి ప్రజలంటే ఏంటి, ప్రజలు అనేవాళ్ళు ఎలాగ ఉండాలి. లేకపోతే ఒరే రోడ్డు మీద వెళ్ళేవాడిని కూడా అలా తిడతా ఉంటే నీ ఇంట్లోడే కాదు రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా మనిషే, నీకు ఏ విధంగా ఏదో విధంగానైనా నీకు ఉపయోగపడే మనిషి అన్న జ్ఞానం ఆ ఎదవలు తెలుసుకుంటే మనిషి అనేవాడు అయితే కనుక ఆడికి అర్థమవుతుందండి. అటువంటి మామూలుగా మణిజ్యాన్ని మెత్తనోడు కాకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏంటి బంధుత్వం లేనంత మాత్రాన వాళ్ళు మనవాళ్ళు కాదు అనుకున్నారంటే ఆ నిజంగా మనిషి కాదు. అటువంటి ఎదవలు ఎవరైనా సరే కొంచెం నాగరికత తెలుసుకుని మాట్లాడాలనేది నా మనవి. కొంచెం దయచేసి ఒరే సన్నాసి, నువ్వు అలా మాట్లాడే బదులు పవన్ కళ్యాణ్ ఎవరో, ఆంధ్ర వాళ్ళు ఎవరో, లేకపోతే అమెరికా వాళ్ళు ఎవరో, నీ కొడుకు ఒకవేళ పెద్ద ఏడితే నీ కొడుకు ఎక్కడ చదువుతాడు, నువ్వు వాడే ఫోన్ ఏంటి, నువ్వు తినే గడ్డి ఏంటి, ఇవన్నీ తెలుసుకునేడు, నువ్వు కొనే బట్టలు ఎక్కడి నుంచి, ఇవన్నీ కూడా తెలుసుకుని ఎడితే నీ బతికేంటో తెలుస్తుంది. అటువంటి సన్నాసేదవా నువ్వు మరీ అంటే ఎవరెవరో ఏంటో తెలుసుకుని ఎవరు నాగరికత నేర్పారో, ఎవరు మాట్లాడడం నేర్పారో, ఎవరు నీకు సంస్కారం నేర్పారో తెలుసుకుని ఆడమని నా మనవి. ఓకే సార్, ఇది ఒక రిపోర్టర్ తో మొదలైంది లొల్లి, ఓకేనా? అట్లాగే కాంగ్రెస్ పార్టీకి బాకింది, బీఆర్ఎస్ కవిత గారికి బాకింది. మరి ఏడదాకా వెళ్ళిద్ది అంటారా, ఏడ ఫుల్ స్టాప్ పడిద్ది అంటారా? ఇది పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ తో ఫుల్ స్టాప్ పడిద్ది అంటారా, మరి పడదా? పడినవరండి ఇది, ఎందుకంటే ఇది కంటిన్యూటీ ఉంటుంది. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో కొంతమంది తెలంగాణ వాదులు అర్థం చేసుకున్న వాళ్ళు కొంచెం తగ్గినా కానీ వీళ్ళకి వెనకాల ఉండి పోషించే వాళ్ళు ఉంటారు, వీళ్ళ వెనకాల ఉండి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా ఆ డబ్బుల కోసమైనా ఈ ఎదవలు ఇలాగ ఏడుతూనే ఉంటారు. ఆడికాడు వచ్చిన ఆలోచన కాదు అది. మొన్న ఎవడెవడైతే ఎక్కడెక్కడ మాట్లాడాడు, ఇప్పుడు కవిత గారు వచ్చేసింది పాపం పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటుంది. కనీసం యాక్చువల్గా ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో తెలియదు, కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారి గేటు తాకే అర్హత కూడా ఆవిడకి లేదు. ఏదో మొన్నటికి ఏదో తెలియదు, ఏదో పార్టీ పెట్టింది కదా బీఆర్ఎస్ నుంచి వచ్చి, రక్షణ సేన అని ఏదో పెట్టేసింది, పాపం ఉద్ధరించేస్తుంది తెలంగాణ అని అనుకున్నాం. కానీ ఏంటంటే ఈవిడ ఈ విధంగా ఏడిస్తే కనుక అసలు కనీసం విజయశాంతి గారు ఎటువంటి పార్టీ పెట్టి ఎలాగ కనుమరుగు అయ్యేలా చేసుకున్నారో ఈవిడ కూడా అదే పరిస్థితి అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, వేల కోట్లు వాళ్ళ నాన్నగారు సహకారంతోనో లేకపోతే అన్నగారు చేసిన సెటిల్మెంట్లతోనో రకరకాల సంపాదన ఆవిడ సంపాదించవచ్చు కాదు. ఆ డబ్బులు అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో ఆవిడేమో పార్టీ పెట్టి ప్రజలను ఉద్ధరించాలనుకుంటుందేమో. కానీ ఏదేమైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడి ఇటువంటి యథవేషాలు వేసి అనవసరంగా మాట్లాడితే కనుక ఒక సన్నాసిగా మిగిలిపోద్దంటంలో నాకు సందేహం లేదు. సార్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్ర వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకోకుండా పట్టుకోవడానికి మన పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. దాన్ని ఎలా చూడొచ్చు? రేపొద్దున రాహుల్ గాంధీ ఆంధ్రాకి వస్తే రానికుండా వాళ్ళు ఆపచ్చు కదా? అవునండి, ఇది ఎలాగంటే ఇదేనండి విద్వేషాలు. అంటే ఒక అన్నదమ్ముల్లా బతికుండాలి, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్న దీన్ని వాళ్ళు ఎంత దారుణంగా నాశనం చేసేస్తున్నారు. అంటే రేపన్న రోజు వీడు తెలంగాణ వాడు, వీడితో మాట్లాడకూడదు అనే విధంగా, లేకపోతే వీడు ఆంధ్రవాడు, వీడు మన ఈ విధంగా అయిన విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవటం అండి. వాళ్ళ పబ్బం గడుపుకుని వాళ్ళ దోపిడీ అన్నమాట. నీకు అంటే మీకు ఆ టైంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి చేశారో చెప్తున్నాను నేను. పద్మాలయ స్టూడియోకి వెళ్ళి అదే హరీష్ రావు వీళ్ళు 80 లక్షలు లాగేశారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళటం, సెటిల్మెంట్ చేయటం, నువ్వు ఆంధ్రవాడు లేకపోతే స్టూడియో కూల్చేస్తావు, నాకు డబ్బులు ఇస్తావివ్వా అలాగంటే అలాగ 80 లక్షలు ఇచ్చి కృష్ణ గారు ఉండగానే బతుకున్నారు. ఆయన 80 లక్షలు ఇస్తే మళ్ళీ పద్మాలయ స్టూడియో దగ్గరికి వెళ్ళా, రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళి ఇదిగో మొత్తం ఆక్రమించేసాడు, రామోజీరావు ఆక్రమించి కట్టేశాడు, దోపిడీ చేసాడు, లాగేసుకున్నాడు, పేదల భూములు లాగేసుకున్నాడు అని ఎదవ మాటలన్నీ కల్పించి మళ్ళీ 100 కోట్లు కొట్టేటప్పటికి నోరు మూసుకుని వెళ్ళిపోయారు. అటువంటి సన్నాసెదవలు చేసే సెటిల్మెంట్లు పార్టీలతోటి మనం మాట్లాడేదే ఉందండి, అవునా కదా?
అటువంటి సెటిల్మెంట్లు చేసుకుని బతికేదోళ్ళకి అలాగొచ్చిన అన్యక్రాంతంగా వచ్చిన డబ్బులతో పార్టీ పెట్టిన ఈవిడెంతకాలం మనుగుల్లో ఉంటుంది? ఏదో జనాలు వేసుకుని పబ్బం గడుపుకోవడానికి ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మనకు దండలు వేసేస్తారు, శాలువలు కప్పేస్తారు అని అనుకుంటుందేమో కానీ ఒక సన్నాసిగా చూస్తారన్న సంగతి ఆవిడ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను.